Swethas home making simplified. నేను మీ శ్వేత మహేందర్. పానీపూరి అనగానే అందరికి నోరూరుతుంది కదా. బయట బండి మీద హైజీనిక్ గా అనిపించకపోయినా కూడా ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయడానికి మనం బయట తింటూ ఉంటాం. అదే మనం ఇంట్లోనే చేసుకుంటే టేస్ట్ తో పాటు హైజీనిక్ గా కూడా ఉంటుంది. అది కూడా నేను చాలా సింపుల్ ప్రాసెస్ లో చూపించబోతున్నాను. మరి ప్రాసెస్ లోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్. ఫస్ట్ టైం ఈ ఛానల్ ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా ఒక ప్లేట్లో 1 కప్పు బాంబే రవ్వ, 1/2 కప్పు మైదా లేదంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. చిటికెడు ఉప్పు వేసి అన్నీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్లు పోస్తూ రవ్వ మెత్తబడే వరకు 4-5 నిమిషాల పాటు మెత్తగా ఒత్తుకోవాలి. రవ్వ వాటర్ని పీల్చుకుంటుంది కాబట్టి ఇలా సాఫ్ట్గానే కలుపుకోండి. దీనిపైన తడి క్లాత్ని వేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టండి. అరగంట తర్వాత క్లాత్ని తీసి చూస్తే చూడండి, రవ్వ వాటర్ని పీల్చుకొని చక్కగా అయింది. ఇప్పుడు మరొక నిమిషం పాటు ఒత్తుకోండి. ఇందులో నుండి సగం వరకు పిండి తీసుకొని పొడి పిండి చల్లుకొని పూరీలా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు గుండ్రంగా ఉన్న చిన్న గిన్నె కానీ కప్పు కానీ తీసుకొని కట్ చేసుకోవాలి. మధ్యలోని పిండిని ఈ విధంగా తీసేసి మళ్ళీ పూరీలు ఒత్తుకోవచ్చు. వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకొని వీటిని వేయించే వరకు తడిగుడ్డ కప్పి ఉంచాలి. లేదంటే ఇవి ఆరిపోయి నూనెలో వేశాక సరిగ్గా పొంగవు. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఒక కడాయిలో నూనె వేడి చేసుకొని ఒక్కొక్క పూరీని వేసి ఇలా తిప్పుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని జల్లిగంటతో తీసి టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో వేసుకోవాలి. ఇదే విధంగా అన్ని పూరీలను ఫ్రై చేసుకోవాలి. మీరు గోధుమ పిండితో చేసినా కూడా ఇంతే బాగా వస్తాయి. ఇప్పుడు పానీ కోసం ఒక మిక్సీ జారులో కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర, 2 పచ్చిమిర్చి, కొద్దిగా నిమ్మరసం, తగినంత ఉప్పు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. చాలా మెత్తగా చేసాం కాబట్టి వడగట్టాల్సిన అవసరం లేదు. ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని 1 లీటర్ నీళ్లు, నిమ్మకాయ సైజంతా చింతపండు నుంచి తీసిన రసం, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి కలుపుకోవాలి. మీకు పానీ ఘాటుగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా కోసం 4 ఆలుగడ్డల్ని మెత్తగా ఉడికించి తీసుకున్నాను. వీటిని పూర్తిగా మ్యాష్ చేయాలి. దీనిలో 1 ఉల్లిపాయ తరుగు, కొంచెం కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ చాట్ మసాలా వేసి అంతా బాగా కలుపుకుంటే మసాలా రెడీ అయినట్టే. పూరి, పానీ, ఆనియన్స్, కొత్తిమీర, మసాలా. పూరీకి ఇలా హోల్ చేసి కొద్దిగా మసాలా, కొన్ని ఆనియన్స్,
కొత్తిమీర వేసి పానీలో ముంచుకొని తింటే ఆహా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకెలా కుదిరిందో నాకు కామెంట్ చేసి చెప్తారు కదూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.